శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృషభ సంక్రమణం ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి, రెండో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి, జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం ద్వితీయ స్థానంలో సూర్యుడు యోగించడు కాబట్టి మేషరాశి వాళ్ళకి సూర్యుడు కొన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో సూర్యుడు మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే, ద్వితీయ స్థానం అంటే అది వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండో స్థానంలోకి వచ్చిన సూర్యుడి వల్ల మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సమాజంలో, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ మాట వల్ల కొద్దిగా వేరే వాళ్ళతో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రెండో స్థానం ధనస్థానం కాబట్టి ద్వితీయ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా రెండో స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల మేషరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రధానంగా ఖర్చుని రెండో స్థానంలో సూర్యుడు పెంచుతాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా అంచనా వేసుకొని ఈ సమయంలో డబ్బు ఖర్చు చేసుకోవాలి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా మేషరాశి వాళ్ళకి రెండో స్థానంలో సూర్యుడి వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి. అంటే ప్రతిరోజు ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవటం కానీ, లేదా విటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవటం కానీ, ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే కంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే ఈ సమయంలో శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి సామర్థ్యం కంటికి ఉండదు కాబట్టి కంటి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలోనే మేషరాశి వాళ్ళకి తలనొప్పి, పార్శ్వపు నొప్పి అంటే ఒకవైపు నొప్పి, ఒంటి కణత నొప్పి ఇటువంటివి కూడా రెండో స్థానంలో సూర్యుడు కలిగింపజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో మైగ్రేన్ అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేదా మైగ్రేన్ లేని వాళ్ళు కొత్తగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రణాళికాబద్ధంగా అటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఉన్నతి అనేది తగ్గుతుంది. ఉద్యోగంలో అయితే ప్రమోషన్ ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు తగ్గుతాయి. అంటే నష్టాలు రావు కానీ లాభాలు అనేవి మేషరాశి వ్యాపారస్తులకు కొద్దిగా తగ్గే సూచనలు ఉంటాయి. అంటే రెండో స్థానంలో ఉన్న సూర్యుడు మే 15వ తేదీ నుంచి
జూన్ 15వ తేదీ మధ్యలో మేషరాశి వాళ్ళకి ప్రధానంగా మనీ ఎక్స్పెండిచర్ పెంచుతాడు, కంటికి సంబంధించిన సమస్యలు ఇస్తాడు, ప్రమోషన్లు డిలే అయ్యేలాగా చేస్తాడు. అయినప్పటికీ సహనంతో ప్రమోషన్ కోసం ఎదురు చూడటం, కంటికి సంబంధించి కేర్ తీసుకోవటం, దాంతోపాటుగా మనీ ఎక్స్పెండిచర్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండటం ద్వారా సూర్యుడిచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మేషరాశి వాళ్ళు బయటపడచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ మేషరాశి వాళ్ళు అధిగమించవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశించటం అనేది వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశిలోకి సూర్యుడు వస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 వరకు వృషభ రాశిలో ఉన్న సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అన్ని విషయాల్లో ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే ఇస్తాడు. ఏ విషయాల్లో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పరిశీలిస్తే, జన్మరాశిలో ఉన్నటువంటి సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా బంధుమిత్రులతో విభేదాలు కలిగింపజేస్తాడు. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ వృషభ రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఈ ఇబ్బంది నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే సహోద్యోగులతో కూడా తాత్కాలిక వైరాన్ని కలిగింపజేస్తాడు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కొలీగ్తో ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు మాట దొరలటం, దానివల్ల కొలీగ్తో డిఫరెన్సెస్ రావటం, ఇలాంటివి మీ రాశిలో ఉన్న సూర్యుడు కలిగిస్తాడు. కాబట్టి కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద సెటైర్స్ వేయటం, మాట జారటం, ఇలాంటివి లేకుండా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే వృషభ రాశి వాళ్ళు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి తాత్కాలిక అనారోగ్యాన్ని కూడా వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో ఉన్న సూర్యుడు ఇస్తాడు. తాత్కాలిక అనారోగ్యం ఎందుకు వస్తుందంటే వేళ తప్పినటువంటి భోజనాన్ని స్వీకరించటం, వేళ తప్పినటువంటి నిద్రకు ఉపక్రమించటం. అంటే టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి. ఈ క్రమశిక్షణ పాటిస్తే మాత్రం మీ రాశిలో ఉన్న సూర్యుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. అంతేకాకుండా ఉద్యోగంలో పనిచేసే చోట కానీ వ్యాపారంలో పనిచేసే చోట కానీ స్నేహభావాన్ని తగ్గిస్తూ ఉంటాడు, వైరభావాన్ని పెంచుతూ ఉంటాడు. ఊరికే వేరే వాళ్ళతో గొడవలయ్యేలాగా మీ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో హెల్త్ నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యపరంగా వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ సహోద్యోగులతో తోటి వ్యాపారస్తులతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో అయినా సరే గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే ఒక్కొక్కసారి మీ రాశిలో ఉన్న సూర్యుడు విదేశాలకు వెళ్ళేలాగా కూడా చేస్తాడు. అంటే విదేశాలకు వెళ్ళటం మంచిదే, కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడేలాగా కూడా వృషభ రాశి వాళ్ళకి ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ స్థానచలనం ఇచ్చినా కూడా మీ రాశిలో ఉన్న సూర్యుడు మిమ్మల్ని అబ్రాడ్ తీసుకెళ్ళినా లేదా దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినా అక్కడ ఇచ్చే ఇబ్బందులు అనేవి అధిగమించాలంటే మీరు అక్కడ కూడా పనిచేసే చోట స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండాలి. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వృషభ రాశి వాళ్ళందరూ హెల్త్ గురించి కేర్ తీసుకోవటం, రిలేషన్స్ పరంగా ఆఫీస్ అట్మాస్ఫియర్లో కానీ ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ జాగ్రత్తగా మాట్లాడటం చేసినట్లయితే సూర్యుడు మీ రాశిలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకుంటే కూడా మీ రాశిలో సంచరించే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడు వృషభ సంక్రమణం జరగగానే ఇది మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి దీన్ని వ్యయస్థానం అంటారు. ఈ వ్యయస్థానంలో సూర్యుడు యోగించడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో సూర్యుడు మిథున రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు మిథున రాశి 12వ రాశి అవుతుంది. 12వ స్థానంలో సూర్యుడు కొన్ని ప్రత్యేకమైన విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి సూర్యుడు ఇచ్చేటటువంటి ఆ వ్యతిరేక ఫలితాలు పరిశీలిస్తే 12వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు కొద్దిగా ప్రమోషన్లో డిలే చేస్తూ ఉంటాడు. అంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మీకు రావాల్సిన రికగ్నైజేషన్ తక్కువగా వచ్చేలా చేస్తాడు. లేదా మీరు ఒక ప్రాజెక్ట్లో విపరీతంగా కష్టపడి
ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తారు, కానీ ఆ క్రెడిట్ మొత్తం కూడా వేరే వాళ్ళు తీసుకుంటారు. మీరు కంపెనీ డెవలప్మెంట్కి విపరీతంగా కష్టపడతారు, కానీ ఆ క్రెడిట్ మొత్తం కూడా వేరే వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటివి 12వ ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడు కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డా, కంపెనీ కోసం కష్టపడ్డా, అదంతా కూడా ఫైల్ చేసుకోండి. దానికి ఒక ప్రూఫ్ మెయింటైన్ చేసుకోండి. అప్పుడు 12వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి అనవసరమైన ప్రయాణాలు చేసి ధన వ్యయం అయ్యేలాగా కూడా చేస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మే 15 నుంచి జూన్ 15 మధ్యలో మీరు ఏ జర్నీ చేసినా ముందుగానే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ జర్నీ వల్ల బెనిఫిట్ ఉంటుందా, ఈ జర్నీలో మనీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అని ఆలోచించుకొని, మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే ఆ జర్నీ పోస్ట్ పోన్ చేసుకోండి. జర్నీ వల్ల మనీ బెనిఫిట్ ఉంటే జర్నీ చేయండి. ఈ జాగ్రత్త తీసుకుంటే 12లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా 12వ ఇంట్లో సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే మిథున రాశి వాళ్ళకి తరచూ వేడి చేయటం, ఇటువంటి ఇబ్బంది 12లో సూర్యుడు ఇస్తాడు. కాబట్టి శీతల పానీయాలు ఎక్కువగా స్వీకరించండి. అంటే శరీరాన్ని చల్లబరిచేటటువంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తే ఉష్ణ సంబంధమైన వ్యాధులు రాకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఒక్కొక్కసారి డైజెటివ్ ప్రాబ్లమ్స్ ఇవ్వటము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవ్వటం, ఇలాంటివి కూడా 12వ ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి డైజెటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం, ఎక్కువగా డైజెషన్ అయ్యేటటువంటి ఫుడ్ తీసుకోవటం, పీచు పదార్థం ఆహారంలో స్వీకరించడం ద్వారా ఈ రకమైన అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళు 12వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మీకు రాకుండా ఉండాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో హెల్త్ కేర్ తీసుకోండి, వాటర్ ఇంటేక్ తీసుకోండి, చల్లటి పదార్థాలు ఎక్కువగా స్వీకరించండి, అలాగే పీచు పదార్థం స్వీకరించండి, అవసరం ఉంటేనే జర్నీ చేయండి, మనీ క్యాలిక్యులేషన్ చేసి జర్నీ చేయండి. అలాగే మీరు ఏ హార్డ్ వర్క్ చేసినా ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ దాన్ని ఫైల్ చేసుకోండి. అప్పుడు 12వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు రాకుండా ఈ జాగ్రత్తలు మీకు బాగా సహకరిస్తాయి. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకున్నా కూడా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో చాలా సులభంగా బయటపడవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే ఈ సూర్యుడి వృషభ సంక్రమణం కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో ప్రారంభమవుతుంది. అంటే లాభస్థానం, ఏకాదశి స్థానంలో ప్రారంభమవుతుంది. 11వ స్థానం సూర్యుడు బ్రహ్మాండంగా యోగించే స్థానం. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 11వ రాశి అవుతుంది. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడు వృషభ సంక్రమణం ద్వారా బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఏ విషయాల్లో యోగిస్తాడు, ఎటువంటి విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. అంటే జాబ్ చేస్తుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, బిజినెస్ చేస్తుంటే రూపాయి లాభం రావాల్సిన చోట 10 రూపాయల లాభం ఇస్తాడు, చదువుకునే విద్యార్థులకైతే బ్రహ్మాండమైన ర్యాంకులు, టాప్ పొజిషన్ వచ్చేలాగా చేస్తాడు. అలాగే మ్యారిటల్ లైఫ్లో అనుకూలత ఇస్తాడు. ఇంతకు ముందు కర్కాటక రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బంది ఉన్నా కూడా 11వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లైఫ్ పార్ట్నర్తో అనుకూలత పెరుగుతుంది. అలాగే సుఖ సంతోషాలను కలిగింపజేస్తాడు. ఏ విషయంలోనైనా ఆనందంగా కర్కాటక రాశి వాళ్ళు ఉండేలాగా చేస్తాడు. స్థిరాస్తులు ఏర్పరచుకునేటటువంటి యోగాన్ని కూడా 11వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడో మే 15 నుంచి జూన్ 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కునే యోగం చాలా బ్రహ్మాండంగా ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఏదైనా సరే మీరు కొనుక్కోవటానికి చిన్న ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. అంటే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం, స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే యోగాన్ని 11వ స్థానంలో సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలాగే ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తాడు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే ఈ సమయంలో అంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అన్ని విధాలుగా సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేలాగా ఈ రవి వృషభ సంక్రమణం అనేది విశేషంగా యోగిస్తుంది. ఎందుకంటే ఏకాదశ స్థానం, 11వ స్థానం అంటే అది లాభస్థానం.
విద్యలో లాభం, ఉద్యోగంలో లాభం, వ్యాపారంలో లాభం, కుటుంబంలో లాభం, ఏ విషయంలోనైనా 11వ స్థానంలో ఉన్న గ్రహం లాభాన్నే కలిగింపజేస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ రవి వృషభ సంక్రమణం అనేది మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతి విషయంలో కూడా లాభాన్నే కలిగింపజేసి కర్కాటక రాశి వాళ్ళు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలతో విరాజిల్లటానికి సూర్యుడు అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. ఈ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అనేది 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి సూర్యుడు సింహరాశి వాళ్ళకి 10వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 10వ రాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి 10వ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు. 10వ స్థానంలోకి సూర్యుడు రావటం అనేది చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో సింహరాశి వాళ్ళకి సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఏ విషయాల్లో యోగిస్తాడు, ఎలాంటి అనుకూల ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మాండమైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న స్థాయిలో ప్రమోషన్ వస్తుంది. అంటే మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటం, మీకు కావలసిన ప్యాకేజీతో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఎవరైనా సింహరాశి వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో గట్టిగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం 100% విజయవంతం అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే యోగం ఉంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అయ్యే యోగం ఉంది. ప్రభుత్వ శాఖల పరంగా మీకేమైనా పనులు కావాలన్నా కూడా సింహరాశి వాళ్ళకి ప్రభుత్వ శాఖల్లో ఈ సమయంలో మీ పనులు సులభంగా పూర్తయిపోయే అవకాశం ఉంది. అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల సింహరాశి వాళ్ళకి ధనలాభం కూడా కలుగుతుంది. అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా తారాస్థాయికి వెళ్ళిపోతారు. వ్యాపారం చేస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న అందరు వ్యాపారస్తుల కంటే సింహరాశి వాళ్ళు టాప్ పొజిషన్లో ఈ సమయంలో నిలబడగలుగుతారు. అలాగే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే ఆ కంపెనీలో టాప్ పొజిషన్కి ఎదగగలుగుతారు. ఆ స్థాయిని ఈ సమయంలో సింహరాశి వాళ్ళు పొందటానికి 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు అద్భుతంగా సహకరిస్తాడు. అలాగే గొప్ప గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మహనీయులతో ఫ్రెండ్షిప్ ఏర్పడటం అనేది అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. సమాజంలో కూడా పేరున్న రాజకీయ నాయకులు, పేరు ప్రతిష్టలున్న విశిష్ట వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి స్నేహాలుగా మారి అద్భుతమైన ప్రయోజనాలు సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శారీరక సుఖం ఉంటుంది. శారీరకంగా అన్ని రకాలైన భోగాలను ఈ సమయంలో సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగిన విశిష్ట వ్యక్తిగా స్థానాన్ని పొందగలిగే యోగము మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు తప్పకుండా సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇది చాలా బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. కెరీర్లో టాప్ పొజిషన్ రీచ్ అయ్యే టైం అని చెప్పాలి. సమాజంలో పేరు, డబ్బు, పరపతి అన్నీ పొందే టైం అని చెప్పాలి. అలాగే జీవితంలోనే తారాస్థాయికి ఎదిగే సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే సూర్యుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి రాగానే, సూర్యుడు వృషభ సంక్రమణం జరగగానే కన్యారాశి వాళ్ళకి అది భాగ్యస్థానం 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కొన్ని రకాలైన ప్రతికూల పరిస్థితులు కొన్ని విషయాల్లో ఏర్పడతాయి. ఎందుకంటే కన్యారాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడు మార్పు జరిగిన వృషభ రాశి, సూర్యుడు వృషభ సంక్రమణం జరిగిన రాశి 9వ రాశి అవుతుంది. 9వ స్థానంలో సూర్యుడు యోగించడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో సూర్యుడి వల్ల, సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో కన్యారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో ఉంటాయి. ఏ విషయాల్లో 9వ స్థానంలో ఉన్న సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, 9వ స్థానంలో ఉన్న సూర్యుడు
మిత్రులైన వాళ్ళతో అకారణంగా వైరం వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో బాగా ప్రాణ స్నేహితులు కూడా కన్యా రాశి వాళ్ళకి బద్ధ శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ప్రాణ స్నేహితులతో కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు శత్రువులు అవ్వకుండా ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రాణ స్నేహితులే బద్ధ శత్రువులుగా మారిపోయే సమయంగా దీన్ని తప్పకుండా కన్యా రాశి వాళ్ళు గుర్తించాలి. అలాగే సహాయం చేసే వాళ్ళను కూడా ఒక్కొక్కసారి కన్యా రాశి వాళ్ళు ఈ టైంలో దూరం చేసుకుంటారు. అంటే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా సలహా చెప్తే దాన్ని పాటించండి. వాళ్ళు మీకు సహాయం చేస్తామంటే దాన్ని తప్పకుండా స్వీకరించండి. 9వ స్థానంలో సూర్యుడు ఏం చేస్తాడంటే వెల్ విషర్స్ మాట వినకుండా చేస్తాడు. మీ మేలు కోరుకునే వాళ్ళు చేసే పనిని మీరు వ్యతిరేకించేలాగా చేస్తాడు. కాబట్టి మీ మనస్సును స్థిరంగా ఉంచుకొని కన్యా రాశి వాళ్ళు మీ వెల్ విషర్స్ని ఫాలో అవ్వండి. వాళ్ళు చేసే సహాయాన్ని స్వీకరించండి. వాళ్ళ మాట తూచా తప్పకుండా పాటించండి. అప్పుడు 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవు. అలాగే కన్యా రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడింది కాబట్టి ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు వస్తూ ఉంటాయి. విఘ్నాలు రాగానే కన్యా రాశి వాళ్ళు ఆ పని విడిచిపెట్టకండి. ఆ పనిని కొనసాగించండి. పట్టుదలతో ఆ పనిని కొనసాగిస్తే ఆ విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి. అంతిమంగా విజయం వరిస్తుంది. కానీ విఘ్నాలు రాగానే దాన్ని వదిలిపెట్టేలాగా 9వ స్థానంలో సూర్యుడు చేస్తాడు. అపజయాన్ని కలిగింపజేస్తాడు. అటువంటప్పుడే మనోధైర్యంతో స్థిర చిత్తంతో ఆ పనిని ఎన్ని విఘ్నాలు వస్తున్నా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం గనక కన్యా రాశి వాళ్ళు చేసినట్లయితే ఆ విఘ్నాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా మిమ్మల్ని విజయం వరిస్తుంది. కాబట్టి ఈ సూర్యుడి వృషభ సంక్రమణం వల్ల ఇది 9వ స్థానంలో ఏర్పడటం వల్ల కన్యా రాశి వాళ్ళకి స్నేహితులు వెల్ విషర్స్ బద్ధ శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కన్యా రాశి వాళ్ళు ఎవరిని దూరం చేసుకోకుండా ప్రాణ స్నేహితులతో జాగ్రత్తగా ఉంటాం. మీ మేలు కోరే వాళ్ళని గుడ్డిగా మీరు ఫాలో అయిపోవటం చేస్తే 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. పనుల్లో ఆటంకాలు వచ్చినా కొనసాగించడం ద్వారా కార్యసిద్ధిని పొందవచ్చు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే కూడా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే ఈ సూర్యుడి వృషభ సంక్రమణం తులారాశి వాళ్ళకి అష్టమ స్థానం 8వ స్థానంలో ప్రారంభమవుతోంది. మే 15 నుంచి జూన్ 15 వరకు తులారాశి వాళ్ళకి సూర్యుడు అష్టమంలో 8వ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కొన్ని విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో సూర్యుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తులారాశి వాళ్ళు పాటించాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలో సూర్యుడి వల్ల ప్రధానంగా తులారాశి వాళ్ళకి జీర్ణశక్తి మందగించే అవకాశం ఉంటుంది. అంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో తులారాశి వాళ్ళకి డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారంలో పీచు పదార్థాన్ని ఎక్కువగా స్వీకరించినట్లయితే డైజెటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలను 8వ స్థానంలో సూర్యుడు ఎక్కువగా కలిగింపజేస్తాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలాగే కడుపు ఉబ్బినట్లు ఉంటాము, ఇటువంటి సమస్యలన్నీ కూడా 8వ ఇంట్లో సూర్యుడు కలిగింపజేస్తాడు. అవన్నీ లేకుండా ఉండాలంటే తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి. అంటే నాభికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేసుకోవాలి. అప్పుడు 8వ ఇంట్లో సూర్యుడి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, కడుపు నొప్పి ఉండదు, ఉదర సంబంధమైన సమస్యలు ఉండవు. 8వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తులారాశి వాళ్ళు చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే వ్యాపారంలో కూడా భాగస్వాములతో కొద్దిగా విభేదాలు వచ్చేలాగా చేస్తాడు. బంధుమిత్రులతో వైరాన్ని కలిగింపజేస్తాడు. 8వ స్థానంలో సూర్యుడు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి పార్ట్నర్స్తో బిజినెస్లో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్తో గొడవలు పెట్టుకోకండి, వాళ్ళతో స్మూత్గా మాట్లాడండి. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా సూటిపోటి మాటలు మాట్లాడకండి, వాళ్ళ మనసు గాయపరచకండి. బంధువులతో మిత్రులతో సమయానుకూలంగా మాట్లాడుతూ ప్రవర్తించండి. అప్పుడు ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అష్టమంలో ఉన్నప్పటికీ
తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒక్కొక్కసారి మనోచింతన మనోవ్యాకులత 8వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు కాబట్టి ఆ మనోచింతన లేకుండా మనోవ్యాకులత లేకుండా మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంచుకోండి. అప్పుడు అష్టమంలో సూర్యుడు ఇచ్చే ఫలితం నుంచి బయటపడవచ్చు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ర్యాష్ డ్రైవింగ్ వద్దు. తులారాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మాత్రం బండి కింద పడటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం, లేదా కారుకి ఏదైనా దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ కాకుండా స్మూత్ డ్రైవింగ్ చేయండి. బండిలో వెళ్తున్నా కారులో వెళ్తున్నా ప్రయాణం జాగ్రత్తగా చేయండి. అప్పుడు అలాంటి దెబ్బలు గాయాలు తగలకుండా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు 8వ స్థానంలో సూర్యుడి వల్ల అతి నమ్మకమే ఒక్కొక్కసారి ప్రమాదాలు కలిగింపజేస్తుంది. అంటే నేను డ్రైవింగ్లో టాప్ అనేటటువంటి ఫీలింగ్, ఆ కేర్లెస్నెస్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే ఈ రవి వృషభ సంక్రమణం మీకు 8వ స్థానం అష్టమంలో ఏర్పడింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పీచు పదార్థం ఎక్కువగా తీసుకోండి. బాగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తినండి. బిజినెస్లో పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. బంధుమిత్రులతో సమయానుకూలంగా వ్యవహరించండి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన అటెన్షన్తో డ్రైవింగ్ చేయండి. అప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అష్టమంలో సూర్యుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు ఈ సమయంలో సులభంగా బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే ఈ రవి వృషభ సంక్రమణం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడి మార్పు జరిగిన వృషభ రాశి 7వ రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో 7మంలోకి సూర్యుడు వచ్చాడు. జ్యోతిష పరంగా 7మంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మాత్రమే 7వ స్థానంలో ఉన్న సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. 7వ స్థానంలో సూర్యుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ విషయాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల వృషభ రాశి వాళ్ళకి కళత్ర సమస్య ఏర్పడుతుంది. కళత్ర సమస్య అంటే లైఫ్ పార్ట్నర్ వల్ల ఏదైనా సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అంటే వృశ్చిక రాశి పురుషులైతే భార్య వల్ల, వృశ్చిక రాశి స్త్రీలైతే భర్త వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆ ఇబ్బంది కూడా ఎలా ఉంటుందంటే లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు చిన్న విషయానికే మొండిగా వాదించాలన్న ఆలోచన 7వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. చిన్న విషయానికే స్వార్థంతో వాదించాలన్న వాదన 7వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మొండితనంతో మాట్లాడకండి, స్వార్థంతో మాట్లాడకండి, సాక్రిఫైస్ చేయండి. అంటే మీ లైఫ్ పార్ట్నర్కి నచ్చిన విధంగా ఉండండి. భార్య కానీ భర్త కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్కు నచ్చినట్లు మాట్లాడండి. ఆ మొండితనం లేకుండా చూసుకోండి. మీ స్వార్థం చూసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు చేయండి. అప్పుడు 7వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి శారీరక సుఖం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో శారీరక సుఖం లేకుండా 7వ స్థానంలో సూర్యుడు చేస్తాడు. అలా రాకుండా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్తో ప్రేమపూర్వకంగా మాట్లాడండి. లైఫ్ పార్ట్నర్కి నచ్చినట్టు వ్యవహరించండి. అప్పుడు 7వ సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు 7మంలో సూర్యుడి వల్ల ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అధిక వ్యయం అనేది కనిపిస్తూ ఉంటుంది. డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బాగా అవసరమైతేనే ప్రయాణం చేయాలి. ఒక జర్నీ చేసేటప్పుడు దీనివల్ల నాకు బెనిఫిట్ ఉంటుందా ఉండదా అని ఆలోచించుకొని జర్నీ చేయండి. అలాగే డబ్బు కూడా రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటారు. దాన్ని తగ్గించుకోండి. అవసరమైతేనే జర్నీ చేయండి. ఆ జర్నీలో కూడా మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు సూర్యుడు 7వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి వృశ్చిక రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే దీంతో పాటుగా తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు 7వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు అంటే టైంకి తినకపోవటం వల్ల, టైంకి నిద్రపోకపోవటం వల్ల కొద్దిగా అనారోగ్యాలు ఇస్తాడు. అలా కాకుండా టైంకి తినండి, టైంకి నిద్రపోండి,
తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోండి. ఒక్కొక్కసారి మనశ్శాంతిని తగ్గింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో మీకు సప్తమంలో సూర్యుడు ఉన్నాడు, 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి రాకుండా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్కి నచ్చినట్లుగా ఉండండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి, అవసరమైతే జర్నీ చేయండి, మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి మీ దరి చేరవు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణము 6వ స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 6వ రాశి అవుతుంది. సూర్యుడు వృషభ రాశిలోకి వచ్చాడు. కాబట్టి మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వృషభ రాశిలో ఉన్న సూర్యుడు 6వ స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటాడు. కాబట్టి చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. షష్ఠ స్థానం 6వ స్థానంలో సూర్యుడు ఉండటం చాలా యోగం. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 6వ స్థానంలో సూర్యుడి వల్ల కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏ విషయాల్లో సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, 6వ స్థానంలో సూర్యుడి వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఇంతకు ముందు వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే మే 14వ తేదీ వరకు ఏవైతే పనులు మేం చెయ్యలేము, మా వల్ల కాదు అని ధనుస్సు రాశి వాళ్ళు వదిలిపెట్టేశారో ఆ పనులన్నీ మే 15 నుంచి జూన్ 15 మధ్యలో మళ్ళీ మొదలు పెడితే 100% సక్సెస్ఫుల్గా లాభం వచ్చేలాగా పూర్తి చేయగలుగుతారు. అలాంటి ప్రయోజనాన్ని 6వ స్థానంలో సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే 6వ స్థానంలో సూర్యుడి వల్ల ధైర్యం పెరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైనటువంటి లక్ష్యాలను కూడా అందుకోగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా చాలా సులభంగా విజయాన్ని పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, కార్యదీక్ష పెరుగుతుంది. ఇంతకుముందు నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకున్న పనుల్లో కూడా పట్టుదలతో నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది అన్న భావం ధనుసు రాశి వాళ్ళు పొంది అసలు ఎవరికి సాధ్యం కాని పనులు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసి పేరు సంపాదించగలుగుతారు, డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే అన్ని పనుల్లో కూడా ఒక స్కెచ్ వేసుకుంటారు, ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనం సమృద్ధిగా ఉంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో రకరకాలుగా ధనాన్ని ధనుసు రాశి వాళ్ళు సూర్యుడి వల్ల సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా శారీరక సుఖాన్ని కూడా పొందగలుగుతారు. శారీరకంగా ఇంతకు ముందు ఏ కారణాల వల్లైనా సుఖం లేకపోతే ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో శారీరక సుఖం పొందే యోగం కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఆరోగ్య లోపాలన్నీ కూడా తగ్గింపజేసుకుంటారు. మే 14వ తేదీ వరకు ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా మటుమాయమైపోతాయి, మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ధనుసు రాశి వాళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానం, 6వ స్థానం అంటేనే అది అనారోగ్యాలు పోగొట్టే స్థానము, అలాగే అప్పులు పోగొట్టే స్థానము, శత్రువులు పోగొట్టే స్థానం. అలాంటి స్థానంలోకి సూర్యుడు రావటం ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండం. అందుకే ధనుసు రాశి వాళ్ళు అప్పులు క్లియర్ చేయగలుగుతారు, శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ 6వ స్థానంలో సూర్యుడి వల్ల పొందగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా ఏ లోపం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద మే 15 నుంచి జూన్ 15 వరకు షష్ఠ స్థానములో సూర్యుడు ఉండటం వల్ల, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఈ శుభ ఫలితాలన్నీ రెట్టింపు చేసుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, రవి వృషభ సంక్రమణం జరగగానే మకర రాశి నుంచి
ఇది 5వ స్థానం అవుతుంది కాబట్టి 5వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలు ఉండవు. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే ఎప్పుడైతే సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడో మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 5వ రాశి అవుతుంది కాబట్టి 5వ స్థానం పంచమ స్థానంలో సూర్యుడు కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు మే 15 నుంచి జూన్ 15 వరకు ఇస్తాడు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మకర రాశి వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా ఆందోళనను పెంచుతాడు. మకర రాశి వాళ్ళు చిన్న విషయానికి కూడా విపరీతమైన ఆందోళన పొందుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మిన్ను విరిగి మీద పడ్డా చలించని మనస్తత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఒత్తిడి కలిగి మానసిక ధైర్యము స్థైర్యము కోల్పోయి విపరీతమైన భయాందోళనలకు ఒక్కొక్కసారి మకర రాశి వాళ్ళు ఈ సమయంలో లోనవుతారు. కాబట్టి ఏం జరిగినా సరే భయము ఆందోళన పక్కన పెట్టండి. మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచుకోండి. అప్పుడు ఇబ్బందులు వాటంతట అవే తొలగిపోతాయి. అలాగే 5వ స్థానంలో సూర్యుడి వల్ల నమ్మిన వాళ్లే మకర రాశి వాళ్ళకి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరినైతే బాగా జెన్యూన్ అని నమ్ముతారో వాళ్లే పెద్ద ఫ్రాడ్ లాగా మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ టైంలో ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. మీకెవరు వెన్నుపోటు పొడుస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండండి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడి వల్ల జరిగేటటువంటి నమ్మక ద్రోహం నుంచి బయటపడచ్చు. నమ్మిన వాళ్ళు ముంచేస్తారన్న అనుమానం కలిగితేనే మీరు వెంటనే దానికి తగ్గట్లుగా ప్రణాళిక వేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మంచి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు కూడా ఈ సమయంలో మకర రాశి వాళ్ళు వినరు. అలా వినకుండా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. అలా కాకుండా మీ వెల్ విషర్స్ ఎవరో వాళ్ళు ఇచ్చిన సలహాను ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేయండి. మీ వెల్ విషర్స్ ఇచ్చిన సలహా వల్ల మీకు దుఃఖం అనేది తొలగిపోతుంది. ఈ సమయంలో వెల్ విషర్స్ మీ మేలు కోరుకునే వాళ్ళు ఇచ్చే సలహా మీరు పాటించకుండా మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం దానివల్ల దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా 5వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే మీ వెల్ విషర్స్ ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. బ్లైండ్గా వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించండి, మీకు ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది మీ మేలు కోరే వాళ్ళుగా పైకి నటిస్తూ ఉంటారు. వాళ్ళెవరో ఐడెంటిఫై చేయండి. వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళు కొట్టబోయే దెబ్బకి మీరు రివర్స్లో దెబ్బ కొట్టండి. అలాంటి ప్రయత్నం చేసుకోండి. దేన్ని భయపడకుండా ఆందోళన తీసుకోకుండా మెంటల్ స్టెబిలిటీ పెంచుకోండి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి మీ దరి చేరవు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళు సూర్యుడి బలం పెంచుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే కుంభరాశి నుంచి వృషభ రాశి 4వ రాశి అవుతుంది కాబట్టి 4వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 వరకు చతుర్థ స్థానంలో సూర్యుడి వల్ల కొన్ని విషయాల్లో కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు పొందుతారు. అన్ని విషయాల్లో పొందరు. కొన్ని విషయాల్లో మాత్రమే 4వ స్థానం చతుర్థ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 4వ స్థానంలో ఉన్న సూర్యుడు కుంభరాశి వాళ్ళకి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ విషయాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలు మీ దరికి రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో సూర్యుడి వల్ల కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే ఆ పనిలో సూర్యుడు అప్పుడప్పుడు కొన్ని అంతరాయాలు ఆటంకాలు కలిగింపజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆటంకాలు అధిగమించి మనోధైర్యంతో ముందుకు వెళ్ళారనుకోండి, ఆ పనులన్నీ కుంభరాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా 4వ స్థానంలో సూర్యుడు ఏం చేస్తాడంటే ఒక పని ప్రారంభించగానే కుంభరాశి వాళ్ళకి ముందు ఆ పనిలో ప్రతికూలత కనిపించేలాగా చేస్తాడు. ఈ పని మీరు చెయ్యలేరేమో అన్న
అనుమానాన్ని మీకు సూర్యుడు 4వ స్థానంలో సృష్టిస్తాడు. ఆ అనుమానం పక్కన పెట్టండి, ఆ ప్రతికూలత పక్కన పెట్టండి, ధైర్యంగా ముందడుగు వేసి పనిచేయండి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళని విజయం వరిస్తుంది. కాబట్టి సూర్యుడు కలిగింపజేసేటటువంటి ఆ అనుమానాన్ని, ఆ ప్రతికూలతని అధిగమిస్తే మాత్రం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు 4వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అంటే వేళకు ఆహారం తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రించకపోవటం వల్ల వస్తాయి. అలా కాకుండా క్రమశిక్షణతో వేళకు ఆహారం తీసుకోండి, సరైన సమయానికి నిద్రించండి. 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు మీ దరిజేరకుండా జాగ్రత్త పడండి. అదేవిధంగా మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, ఒక్కొక్కసారి వీటిని కూడా చతుర్థం 4వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. కాబట్టి రవి వృషభ సంక్రమణం ప్రారంభం కాగానే మానసిక ఆందోళన పక్కన పెట్టేసేయండి, ఒత్తిడి పక్కన పెట్టేసేయండి, భయాన్ని పక్కన పెట్టేసేయండి. మనోధైర్యంతో కుంభరాశి వాళ్ళు ఏ పనిలోనైనా ముందడుగు వేయండి. అకారణ అనుమానం వద్దు, అకారణ భయం వద్దు, ధైర్యంగా నమ్మకంతో ముందడుగు వేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుటుంబంలో కూడా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ, బంధువులతో కానీ 4వ స్థానంలో ఉన్న సూర్యుడు చిన్న విషయాలకే గొడవలు కలిగింపజేసేలాగా చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? మే 15 నుంచి జూన్ 15 మధ్యలో అన్నదమ్ములతో మాట్లాడుతున్నా, అక్క చెల్లెలతో మాట్లాడుతున్నా, బంధువులు రిలేషన్స్తో మాట్లాడుతున్నా వాళ్ళ మీద సెటైర్స్ వేయకుండా మాట్లాడండి, వాళ్ళ మనసు గాయపరచకుండా మాట్లాడండి. అప్పుడు వాళ్ళతో డిఫరెన్సెస్ రావు, సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం అనేది రాదు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ ఒక్కొక్కసారి వితండవాదం చేసేలాగా కూడా సూర్యుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి? లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ పిల్లలతో కానీ వితండవాదం చేయొద్దు. మీరు చెప్పింది వాళ్ళు కాదంటే ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోండి, లేదా చిరునవ్వుతో విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అప్పటికి వాళ్ళు వినకపోతే వితండవాదం మాత్రం చేయొద్దు, వాళ్ళకి నచ్చింది చేసుకోమని చెప్పండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా బయటపడచ్చు. కాబట్టి 4వ స్థానంలో, చతుర్థ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. రవి వృషభ సంక్రమణం జరిగింది. మే 15 నుంచి జూన్ 15 వరకు కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, బంధువులతో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, చిల్డ్రన్తో కానీ మాట్లాడేటప్పుడు మనసు గాయపరచకుండా మాట్లాడితే ఎటువంటి గొడవలు ఉండవు, సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలేవి మీ దరి చేరవు. దాంతోపాటు అనుమానం పక్కన పెట్టండి, విఘ్నాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మానసిక ఆందోళన తొలగింపజేసుకొని మనోధైర్యంతో అడుగు వేయండి. అప్పుడు సంపూర్ణంగా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే కూడా కుంభరాశి వాళ్ళు సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే రవి వృషభ సంక్రమణం జరగగానే, ఈ రవి వృషభ సంక్రమణం అనేది మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలను సూర్యుడు కలిగింపజేస్తాడు. మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సూర్యుడు వృషభ రాశిలోనే ఉంటాడు. మీనరాశి వాళ్ళకి వృషభ రాశి 3వ రాశి అవుతుంది, అంటే 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 3వ స్థానంలో సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే మీనరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉన్న సూర్యుడు ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడంటే అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ర్యాంకులు బాగా రావటం వల్ల ఆనందం ఇస్తాడు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వటం, ప్రమోషన్ ఇవ్వటం ద్వారా ఆనందం ఇస్తాడు. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం రావటం ద్వారా ఆనందాన్ని ఇస్తాడు. అంటే అన్ని విధాలుగా 3వ స్థానంలో సూర్యుడు మీనరాశి వాళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మానసిక ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు. మే 15 ముందు మానసికంగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి అశాంతి, ఒత్తిడి ఉన్నా అవన్నీ కూడా సూర్యుడి అనుగ్రహం వల్ల తొలగిపోతాయి. మే 15 నుంచి జూన్ 15 వరకు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా మీనరాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. అలాగే శారీరక సుఖాన్ని కూడా కలిగింపజేస్తాడు. శారీరకంగా ఎక్కువ ఆనందాన్ని మీనరాశి వాళ్ళు ఈ సమయంలో పొందగలుగుతారు. దాంపత్య సుఖాన్ని పొందగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి.
అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అసలు చిన్న చిన్న అడ్డు ఆటంకాలు కూడా లేకుండా 3వ స్థానంలో సూర్యుడు అనుగ్రహిస్తాడు. అంటే మే 14వ తేదీ వరకు మీనరాశి వాళ్ళు పనులు ప్రారంభించినప్పుడు ఏవైతే విఘ్నాలు ఆటంకాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో మీనరాశి వాళ్ళు ఎంత కష్టసాధ్యమైన పనిని ప్రారంభించినా సరే ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా మీనరాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. అంతటి అద్భుతమైన శుభ ఫలితాన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసేలాగా సూర్యుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే ఆరోగ్య సమస్యలు ఇంతకు ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీనరాశి వాళ్ళకి మటుమాయం అయిపోతాయి, మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం కుదుట పడటం మాత్రమే కాదు, బలోపేతం అయిపోతుంది. కేవలం ఆరోగ్యం కుదుట పట్టం కాకుండా ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునే విధంగా 3వ స్థానంలో సూర్యుడు మీనరాశి వాళ్ళకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే సంతృప్తికరమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఏ విషయంలోనైనా పరిపూర్ణమైనటువంటి 100% సంతృప్తిని ఆనందాన్ని మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. దాంపత్య జీవితం అయితే విపరీతమైన ఆనందదాయకంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి మీనరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా సహకరిస్తారు. మీనరాశి పురుషులైతే భార్య విపరీతంగా సహకరిస్తుంది. మీనరాశి స్త్రీలైతే భర్త విపరీతంగా అనుకూలంగా మారిపోతాడు. ఇలా లైఫ్ పార్ట్నర్ సహాయ సహకారాల వల్ల అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండటం వల్ల కూడా మీనరాశి వాళ్ళు సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతారు. కాబట్టి రవి వృషభ సంక్రమణం మే 15 నుంచి జూన్ 15 వరకు మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానం 3వ స్థానంలో ఏర్పడటం వల్ల ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని విధాలుగా మీనరాశి వాళ్ళకి సూర్యుడు సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే మీనరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో బొయ్యాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక
ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే 12 రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగో చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.